ఉదయం లెగిసి మొహం కడగగానే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందేమో జ్యూస్ తాగండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది షుగర్ వాళ్ళు తప్ప మిగతా అందరూ తాగలిగేటువంటి జ్యూస్ అది. టిఫిన్ ఏం చేయాలనేది వస్తుంది. ఇంట్లో ఏం చేస్తే తినండి. బయట హోటల్లో తినాలని ప్రయత్నం చేయకుండా శుభ్రంగా ఇంట్లో వాళ్ళు చేసిందన్న తినండి. ఈ టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్ కి మధ్యలో గంటకో గ్లాసు అట్లా 2-3 గ్లాసులైనా కనీసం మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత భోజనానికి కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి ఉండండి. భోజనంలో 50% కూర ఉండాలండి. మన అలవాటు ఏంటంటే కొంచెం కూర తక్కువ అన్నం ఎక్కువ. మనం మొదటి నుంచి మన అలవాటు అన్నం ఎంత పెట్టుకున్నారో కూర అంత ఉందా అన్నట్టుగా మీరు కూరను సెట్ చేసుకోండి. ఇది కూర ఉండేప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉప్పు 50% తీసేయండి. సాయంత్రం 4:30కి జ్యూస్ తాగుతారు కదా, జ్యూస్ తాగిన 1 అవర్ తర్వాత మళ్ళీ 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. రాత్రి పెందలాడి తినేయండి. 7 అయ్యేసరికి తింటం అయిపోవాలి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా నైట్ భోజనం అంటే ఓన్లీ పండ్లే. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా ఏ సమస్య ఉండని రాత్రి భోజనం అంటే పళ్ళే అని పెట్టుకోండి. ఫ్రూట్స్కి అంత వాల్యూ ఉంది.